అహానా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అన్నయ్య, నాకు అనిపిస్తోంది ఈ పెళ్లిని ఆపేయడం సరైన నిర్ణయం కాదని. నీకు ఈ పెళ్లి చేసుకోవాలనుంటే చేసుకో, కానీ అంతకంటే ముందు పెద్దమ్మతో ఫోన్లో మాట్లాడు. ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తే అదే జరుగుతుంది. ఎలాగో బాబాయ్ వద్దని అన్నారు కదా. కానీ ఈ పెళ్లి నాది కదా అన్నయ్య. ఇప్పుడు నా దగ్గర రెండే దారులు ఉన్నాయి. ఒకటి, నేను అహానాని నమ్మి పెళ్లి చేసుకోవాలి, లేదా ఇప్పుడే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. నేను అహానాని పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఈ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంకా ఈ అబ్బాయి విషయం అంటారా, తను జైలుకి ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేది మనం కనుక్కోవచ్చు. కానీ ఈ రాత్రి అది తెలుసుకోవడం కుదరకపోవచ్చు. కానీ నువ్వు కంగారు పడకన్నయ్య. మీ మనసులో ఏ అనుమానం ఉండకుండా నేనే స్వయంగా దీని గురించి తెలుసుకుంటాను. కానీ ప్రస్తుతానికి నేను అహానాని పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే అహానా మీద జరిగిన అన్యాయాలకి వ్యతిరేకంగా తను గొంతు ఎత్తింది. అది తప్పు కాదు. చిన్న, నువ్వు మా మాటను కాదని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అవును, ఖచ్చితంగా. సరే, అయితే మీ పెళ్లి కోసం ఆగము. మీకు ఈ పెళ్లి కోసం ఆగాలని లేకపోతే మీరు ఆగకండి. కానీ ఈ పెళ్లి ఈ రోజే జరుగుతుంది. పంతులు గారు, మీరు ఏర్పాట్లు మొదలు పెట్టండి. సరే. అహానా, పద. సో పెళ్లి చేసుకోవాలన్నది నీ చివరి నిర్ణయం అన్నమాట. ఈ మండపం నా పెళ్లి కోసం అలంకరించారు. ఇంకా ఈ మండపాల్లో కూర్చునేది కూడా నేనే. చెవులు రెక్కించి విను. నువ్వు గనక బలవంతంగా ఈ పెళ్లి చేసుకోవాలని చూస్తే అది నీకు, ఇంకా నీ కుటుంబం యొక్క ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చిన్న, నువ్వేం చేస్తున్నావు చిన్న? చిన్న, నా మాట విను. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు అనవసరంగా ఈ గొడవలో ఎందుకు పడుతున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు. నా మాట విను. నువ్వు మన కుటుంబాన్ని ఇంత పెద్ద సమస్యలో ఎందుకు పడేస్తున్నావు? నా మాట విను. నువ్వు ఈ అమ్మాయిని వదిలేయి. అరే, ఈమె పరిచయం అయ్యి ఎన్ని రోజులైంది నీకు? ఇంతగా వెనకేసుకురావాల్సిన అవసరం ఏముంది నీకు? మొదటి విషయం ఏంటంటే, నేను నిన్ను చూసి భయపడటం లేదు. నన్ను ఇక్కడి నుంచి భయపెట్టి తరిమేయాలనుకుంటున్నావా? అది అసాధ్యం. టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఈరోజు అహానా పెళ్ళి ఎవరితోనైనా జరిగితే అది నాతోనే. ఇంకా రెండో విషయం, ఓల్డ్ అన్నయ్య, ఈ మాట మీరు కూడా వినండి. అహానా నాకు పరిచయం అయ్యి ఎక్కువ రోజులు కాలేదని ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ మీ పెళ్ళి ఎవరితోనైనా నిశ్చయమైతే, వాళ్ళు పరిచయం అయ్యి ఎన్ని రోజులైంది అన్నది ముఖ్యం కాదు. వాళ్ళ కష్టకాలంలో మీరు వాళ్ళకి తోడుగా నిలబడ్డారా లేదా అన్నదే ముఖ్యం. ఇంకా ఈరోజు నేను కనుక అహానాకి తోడుగా నిలబడకపోతే, నేను ఏ అమ్మాయికి తోడుగా ఉండే అర్హత కోల్పోతాను. ఇప్పుడు మీకు కావాలంటే ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు. అహానా మరియు అర్జున్ పెళ్ళికి మీకు స్వాగతం. నువ్వు చేస్తున్నది తప్పు. తమ్ముళ్ళు, ఎత్తుకరండి అమ్మాయిని. మదర్ హల్దార్,
జైలు నుంచి బయటకు వచ్చావో లేదో అప్పుడే ఇక్కడికి వచ్చి గొడవ మొదలు పెట్టావా? ఏంటబ్బాయి, ఇప్పుడే జైలు నుండి విడుదలయ్యావు, ఈ గొడవల్లో తల దూర్చడం అవసరమా చెప్పు? ఇది ప్రేమ వ్యవహారం సార్. మీరు ఇందులో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. అమ్మాయి అన్నయ్యతో నేను మాట్లాడాను, ఇప్పుడు బయలుదేరి ఇక్కడి నుండి, లేదంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళమంటావా? ఏం చేయాలో ఆలోచించుకో మరి. నిన్ను వదిలేస్తానని మాత్రం అనుకోక హానా. ఊపిరున్నంత వరకు ఈ మధుర్ హల్దార్ నిన్ను వదలడు. పదండి ఇప్పుడు. మేము వెళ్తాం. ఒకవేళ మళ్ళీ ఏమైనా జరిగితే టేక్ కేర్, ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. సరే అయితే నేను ఇంటికి తిరిగి వెళ్తున్నాను. బాబాయ్, మీరు వస్తున్నారా? నేను కూడా ఇంటికే వెళ్తాను. నేను ఒకసారి వదినకంతా వివరించాలి. ఏమండి, మీరు ఆగండి, పెళ్లి చూసుకుని వెళ్ళొచ్చు కదా. సారీ, అది పొరపాటు జరిగింది. మీరు వెళ్ళండి, నేను పెళ్ళయ్యాక కాసేపట్లో వచ్చేస్తాను. పదకోకోన్. బాబాయ్, నేను ఆగుతున్నాను. పెళ్లి జరిపించడానికి ఇంటి పెద్ద ఎవరో ఒకరు ఉండాలి కదా. నేను కూడా ఆగుతున్నాను అన్నయ్య. అవును తమ్ముడు, నువ్వు ఆగుతావులే. నువ్వు పెద్ద విప్లవకారుడివి. బాబాయ్, మీ సంగతి ఏంటి? మీరు వస్తున్నారా లేక మీరు కూడా? లేదు, పద. పోల్టు అన్నయ్య, నాన్న, ఇక్కడ ఎవరికి ఆగాలని ఉంటే వాళ్ళు ఆగండి, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి. కానీ ఇక్కడ పెళ్లిలో చిన్నకు తోడుగా ఎవరో ఒకరు ఉండటం ముఖ్యం. నేను మీ అందరికీ దండం పెడతాను. మామయ్య, బావగారు, ప్లీజ్ ఆగిపోండి. మీ ఆశీర్వాదం లేకుండా ఈ పెళ్లి సంపూర్ణం కాదు. అరే ఆపు నీ నాటకం, ఇక చాలు. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఎంత ధైర్యం? మమ్మల్ని ఇక్కడ ఉండమని అడుగుతున్నావా? పోల్టు అన్నయ్య, తను కేవలం మీ ఆశీర్వాదం అడుగుతోంది. అదైనా ఇవ్వచ్చు కదా. మీకు ఈ పెళ్లిలో ఉండటం ఇష్టం లేకపోతే పర్వాలేదు, మీరు ఉండకండి. కానీ పెళ్లిలో ఉండమని మిమ్మల్ని అడిగే హక్కు అహానాకు ఉంది. చిన్న, ఈమెతో నీ పెళ్లి ఇంకా కాలేదు. ఇప్పటి నుంచే నువ్వు తనని వెనక వేసుకుంటూ వస్తున్నావు. పదండి బాబాయ్. అన్నగారు వినండి. అన్నగారు, బాబు, నేను మీ ముందు చేతులు జోడిస్తున్నాను. ఇలా పెళ్లి ఆపేసి వెళ్ళకండి. చూడండి, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, వెళ్ళనివ్వండి. పద. అత్తయ్య, రండి. అహానా, పెళ్లి ముహూర్తం దాటిపోతుంది, వెళ్దాం. పంతులు గారు, అన్ని ఏర్పాట్లు అయిపోయా? అవును బాబు, అన్ని ఏర్పాట్లు ఎప్పుడూ అయిపోయాయి. సామాగ్రి అంతా కూడా వచ్చేసింది. కేవలం మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటంటే బాబు, మన దేశంలో ఆడవాళ్ళ పరిస్థితి అచ్చం సీతమ్మ బర్లాగే అయిపోయింది. వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. నీలాంటి జీవిత భాగస్వామి దొరికితే ఆ సీతమ్మ వారు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు, తలెత్తుకొని బతకగలుగుతారు. సదా సుఖీ భవ.